ఇప్పుడు 11 అని అంటున్నారు కదా, అది 111 అయితే మరి ఆలోచించుకోండి. అదే 11 మీకు శాపం కావచ్చు, మళ్ళీ జగనన్నే అంటున్నారు. ఇప్పుడు నార్మల్ గా పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత స్టార్టింగ్ లో మంచి పనులు చేస్తారు, దాని తర్వాత రాను మారిపోతారు. కళ్యాణ్ గారు మారిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు? మరి అందరిలాగా మారడని అనుకుంటున్నాను. ఎందుకంటే మారితే నెక్స్ట్ ఇయర్ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు 11 అని అంటున్నారు కదా, అది 111 అయితే మరి ఆలోచించుకోండి. 100% 11 అంటున్నారు కదా, 111 అవకాశం ఉన్నది. మరి అది పవన్ కళ్యాణ్ గారు మారితే అదే అవుతుంది. మారితే 111 అవుతుంది. ఇప్పటికే 1 year కాగానే అంటున్నారు ఏదో తేడాగా ఉన్నది, మళ్ళీ జగనన్నే అంటున్నారు. సో ఈ 11 111 అవ్వచ్చు. అదే 11 ఎలా అయితే ట్రోల్ చేస్తున్నారో, అఫ్కోర్స్ నేను జగనన్న ఫ్యాన్ కాదు, పవన్ ఫ్యాన్ కాదు, నా తెలంగాణ లోకల్ అందరు బాగుండాలి అనుకుంటున్నారు. ఎందుకంటే మనం ఒక్కరం ఓటేసినంత మాత్రాన జగనన్న సీఎం అవడు, నేను ఒక్కరు వేసినంత మాత్రాన పవన్ సీఎం అవడు, చంద్రబాబు సీఎం అవడు. సో కోట్ల మంది మెచ్చుకున్నారు. అటువంటిప్పుడు మనం ఎలా విమర్శించగలుగుతాం? వాళ్ళు చేసే పనులు సరే ఈ తప్పుగా ఉన్నాయి, కొంచెం మంచి చేయడం అని చెప్పగలుగుతాం. కానీ ఆడట్ట ఇట్టని మనం తిట్టలేము, చెప్పలేం కదా. ఎందుకంటే కోట్లాది మంది అభిమానించి వాళ్ళని సీఎం చేశారు కాబట్టి. సో మంచి పనులు చేసుకుంటే బాగుండి 11 నెంబర్ని మీరు పక్కకు పెట్టితే మంచిది. లేదంటే అదే 11 మీకు శాపం కావచ్చు, ఆ 11 111 అవచ్చు, మళ్ళీ జగనన్న రావచ్చు.